వార్ 2లో ఎన్టీఆర్ ఎంతసేపు కనిపిస్తాడు? 40 నిమిషాలే కనిపిస్తాడు అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వార్ 2 టీజర్ తో తెలుగు ఆడియన్స్ సింక్ కాకపోయినా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ప్యాక్ అవుతుందా? ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వీటన్నింటికి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశాడు. వెంకటేష్ త్రివిక్రమ్ మూవీ గురించి ఏం చెప్పాడు? వాజ్ స్టోరీ. త్రివిక్రమ్ మెగాఫోన్ పట్టి ఏడాదిన్నర దాటింది. గుంటూరు కారం రిలీజ్ తర్వాత అల్లు అర్జున్ తో తీయాల్సిన సినిమా క్యాన్సిల్ కావడంతో ఇదే ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో తీస్తున్నాడు. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావడానికి ఇంకా ఏడాది టైం ఉంది. ఈలోగా వెంకటేష్ తో సినిమా ప్లాన్ చేసిన గురూజీ ఆగస్ట్ లో సెట్స్ పైకి తీసుకొచ్చి 2026 సమ్మర్ కు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఇంతవరకు వెంకీని డైరెక్ట్ చేయకపోయినా సూపర్ హిట్స్ నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరికి కథ మాటలు అందించాడు త్రివిక్రమ్. 2026 సమ్మర్ లో వెంకీ మూవీ రిలీజ్ తర్వాత సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ మొదలవుతుందని నిర్మాత వంశీ తెలిపారు. బాలీవుడ్ రామాయణం కంటే ఎక్కువ మాట్లాడుకునేలా ఈ మైథలాజికల్ మూవీని ప్రకటిస్తామన్నారు. ఇందులో తారక్ గాడ్ ఆఫ్ వార్ కార్తికేయగా కనిపించనున్నాడు. ఎన్టీఆర్ డెబ్యూ హిందీ సినిమా వార్ 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతోంది. తెలుగు రైట్స్ తీసుకున్న నాగవంశీ రూమర్స్ పై మాట్లాడుతూ సినిమా మొదలైన పావుగంట తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చాడని, ఆ తర్వాత సినిమా మొత్తం ఉంటాడన్నాడు. తారక్ రోల్ 40 నిమిషాలే అంటూ వచ్చిన వార్తలను ఖండించాడు. హృతిక్ తారక్ మధ్య పాట, భయంకరమైన యాక్షన్ సీన్ కూడా ఉంటాయని, ఇద్దరిని ఒకే స్క్రీన్ పై చూడడం ఒక ఫీస్ట్ అవుతుందన్నాడు నిర్మాత.